రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. కొండల మధ్య ఉన్న అత్యంత దుర్భేద్యమైన ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతడు తన సైన్యంతో కదిలాడు. కానీ ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం అతడు ఊహించినంత సులభం కాదని తొందరలోనే అతడికి అర్థమైంది. రాణి దుర్గావతి తన భర్త చనిపోవడంతో తన కొడుకుని వీరనారాయణ్ను సింహాసనంపై ఉంచి రాజప్రతినిధిగా ఆమె పరిపాలన చేస్తుంది. ఆడదాని పరిపాలన కింద ఉన్న రాజ్యాన్ని జయించడం ఎంతసేపు అనే తలపొగరుతో వచ్చిన అసఫ్ ఖాన్ అతడు ఊహించినంత వేగంగా ఆ రాజ్యాన్ని వశపరుచుకోవడానికి సులభం కాదని అర్థమైంది. సాత్పురా పర్వతాలు మధ్య గల ఆ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమైన పని. దానికి తోడు వీరనారాయణ రాణి దుర్గావతి అక్కడ పరిపాలన చేస్తుంది. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త చనిపోవడంతో తన కొడుకైన వీరనారాయణను సింహాసనంపై ఉంచి ఆమె పరిపాలన సాగిస్తోంది. పాలనా దక్షతతో ప్రజల్ని చక్కగా పరిపాలన చేస్తోంది. ఇంతలోనే జలాలుద్దీన్ కన్ను ఆమె రాజ్యంపై పడింది. అసఫ్ ఖాన్కి సైన్యాన్నిచ్చి పంపాడు. సైన్యంతో దిగిన అసఫ్ ఖాన్ ఎటువంటి హెచ్చరికలు లేకుండా రాణి దుర్గావతి యొక్క గోండ్వానా రాజ్యంపై దండయాత్ర చేశాడు. కాని రాణి దుర్గావతి వెంటనే స్పందించి తన సైన్యాన్ని పంపి అసఫ్ ఖాన్ సైన్యం వెనక్కి పారిపోయేలా చేసింది. దాంతో గోండ్వానా సామ్రాజ్యం సాధించే వరకు తాను ఢిల్లీపురం వెళ్లనని అసఫ్ ఖాన్ ప్రమాణం చేశాడు. అతడు అప్పటికే జలాలుద్దీన్ సామ్రాజ్యంలో భాగమైన మాల్వా ప్రాంత పాలకుడైన బహదూర్ సహాయం కోసమై మాల్వాకు వెళ్లాడు. గోండ్వానా రాజ్యాన్ని సాధించడానికి తన సహాయం అవసరమని అసఫ్ ఖాన్ బహదూర్ని అడిగాడు. బహదూర్ కూడా అప్పటికే రాణి దుర్గావతి చేతిలో ఒక యుద్ధంలో ఓడిపోయి ఉన్నాడు. పైగా ఇప్పుడామె సాత్పురా పర్వతాల మధ్యకు తన రాజధానిని మార్చింది. దాన్ని జయించడం అంత సులభం కాదని బహదూర్ అసఫ్ ఖాన్కి చెప్పాడు. కాని అందుకు అసఫ్ ఖాన్ అంగీకరించలేదు. ఎలాగైనా గోండ్వానా రాజ్యాన్ని సాధించి తీరుతాం అని అసఫ్ ఖాన్ ఏవేవో ఆశలు బహదూర్కి నూరిపోశాడు. దాంతో ఆ ఇద్దరు చేతులు కలిపి గోండ్వానా రాజ్యంపైకి దాడికి వెళ్లారు. అసఫ్ ఖాన్ ఇంత తొందరగా తిరిగి దాడికి వస్తాడని ఆమె ఊహించలేకపోయింది. దాంతోపాటు ఆమె సైన్యానికి అసఫ్ ఖాన్ సైన్యంలో ఉన్నట్టు ఫిరంగులు, తుపాకులు వంటి అత్యాధునిక ఆయుధాలు లేవు. అయినా ఆమె దాడికి సిద్ధమైంది. రాణి దుర్గావతి తరపున ఆమె సేనాధిపతి అర్జున్ దాస్ ఆమె సైన్యానికి నాయకత్వం వహించాడు. చాలాసేపు పోరాడిన తర్వాత అర్జున్ దాస్ ఆ యుద్ధంలో నేలకొరికాడు. దాంతో యుద్ధం యొక్క బాధ్యతను నేరుగా రాణి దుర్గావతి తీసుకుంది. తన సైనికులకు తన మాటలతో ఉత్సాహం కలిగిస్తూ కదనరంగంలోకి దూకి అపర కాళీమాతల విజృంభించిందా వీరనారి. ఆధునికమైన ఆయుధాలు ఉన్నప్పటికీ అసద్ ఖాన్ యొక్క సైన్యాలు ఆమె ధాటికి తట్టుకోలేక వెనక్కి పారిపోయారు. దాంతో ఆమెకి కొంత విజయం దక్కినట్టు అనిపించినా ఆ యుద్ధంలో ఆమె అధికంగా గాయపడి ఉండటం చేత కాస్త నీరసంగా అనిపించింది. పారిపోయిన అసఫ్ ఖాన్ యొక్క సైన్యం ఇంకా వారి శిబిరాలను ఖాళీ చేయలేదని దుర్గావతికి తెలిసిందే. దాంతో వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిలోనే దాడి చేసి అందర్నీ తరిమేయాలని తన పథకం తన సైన్యంలో మిగిలిన సైనికాధికారులకు చెప్పింది. దానికి వారు రాత్రిపూట యుద్ధం చేయడం యుద్ధ నియమం కాదని ఆమె పథకానికి అంగీకారాన్ని తెలపలేదు. చేసేది లేక ఆమె కూడా మిన్నకుండిపోయింది. కాని ఆమె చేతిలో ఘోరంగా ఓడిపోయి శిబిరానికి చేరిన అసఫ్ ఖాన్ మనసేమీ ప్రశాంతంగా లేదు. అతనికి కోపం ఎక్కువవుతుంది. ఎలాగైనా ఏం చేసైనా సరే గోండ్వానా రాజ్యాన్ని సాధించాలని నిశ్చయించుకున్నాడు. ఆ మరుసటి రోజు తన ఫిరంగులతో, తుపాకులతోనూ సైన్యం ముందు నిలిపి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ తుపాకుల ధాటికి దుర్గావతి సైన్యం చెల్లాచెదిరిపోయింది. అయినప్పటికీ ఆమె ఎంతమాత్రం భయపడకుండా యుద్ధంలో పోరాడుతూనే ఉంది. కొంతసేపటికి ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయినా ఆమె తన ధైర్యాన్ని కోల్పోకుండా అలాగే పోరాడుతోంది. అలా ఎంత పోరాడినప్పటికీ క్షణక్షణానికి ఆమె సైన్యం శత్రువు సైన్యం ధాటికి క్షీణించిపోతుంది. ఇక ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఓటమిని అంగీకరించి శత్రువులకు బానిసగా బతకడానికి కాని ఆమె ఇష్టపడక కత్తితో తన పొట్టలో తానే పొడుచుకొని యుద్ధభూమిలోనే ఆమె మరణించింది. దాంతో ఆమె సైనికులు యుద్ధరంగాన్ని వదిలి పారిపోయారు.
అతి కష్టం మీద ఆ యుద్ధంలో గెలిచిన అసఫ్ ఖాన్ మానవత్వం లేకుండా దొరికిన శత్రు సైనికులందరినీ దొరికినట్టే చంపేయడం జరిగింది. తన సైన్యంతో రాజధానికి చేరిన అసఫ్ ఖాన్ అక్కడ చిన్నపిల్లవాడనే కనికరం కూడా లేకుండా వీరనారాయణ దారుణంగా హత్య చేశాడు. దుర్గావతి చెల్లెలైన కరులాదేవిని జలాలుద్దీన్ అంతఃపురానికి పంపాడు. అంతేకాదు, దుర్గావతి యొక్క ధనాగారాన్ని దోచుకున్నాడు. అనేకమైన వెండి బంగారు ఆభరణాలను తాను స్వాధీనం చేసుకున్నాడు. ఆ ధనాన్ని చూడగాని అసఫ్ ఖాన్కి అత్యాశ మొదలైంది. ఆమె నుండి స్వాధీనం చేసుకున్న దాదాపు చాలా ఏనుగులని తన ఆధీనంలోనే ఉంచుకొని కేవలం 200 ఏనుగులు, కొన్ని ఆభరణాలను మాత్రమే జలాలుద్దీన్కి పంపించాడు. ఇక్కడ ఈ యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఉత్తర భారతంలో ఉజ్బెక్ తెగల తిరుగుబాటు వల్ల వారితో పోరాడుతున్న జలాలుద్దీన్కి ఈ విషయం తెలియలేదు. అలా ఉజ్బెక్ తెగతో జరుగుతున్న యుద్ధంలో జలాలుద్దీన్ పోరాడుతూ ఉండగా శత్రు సైన్యంలో ఒకడు ప్రాణాలకు తెగించి జలాలుద్దీన్ చుట్టూ ఉన్న సైనిక వ్యూహాన్ని ఛేదించి జలాలుద్దీన్ని చంపడానికి కత్తిదూశాడు. కాని జలాలుద్దీన్ వెనకనే ఉన్న సైనికుడొకడు వాడిని తన్ని పక్కన పడేశాడు. కాస్తలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జలాలుద్దీన్ తనను కాపాడిన సైనికుడిని మెచ్చుకోవడానికి అతడి దగ్గరికి వెళ్ళాడు. దాదాపు ముఖమంతా కప్పి ఉంచేలా ఉన్న తైమురిద్ రకానికి చెందిన శిరస్త్రాన్ని తీయమని జలాలుద్దీన్ అడిగాడు. దానికి ఆ సైనికుడు, ప్రభు, మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత. దానికి నా మొహాన్ని చూపించాల్సిన అవసరం కానీ, మీరు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కానీ ఇందులో ఏమీ లేదు అని బదులిచ్చాడు. దాంతో ఇంతటి నిస్వార్థమైన సైనికుడిని ఖచ్చితంగా చూసి తీరాలని జలాలుద్దీన్ అతడి శిరస్త్రాణం తీయమని చెప్పాడు. ఇక చేసేది లేక ఆ సైనికుడు తన శిరస్త్రాణం తీశాడు. ఆ సైనికుడు ఎవరో కాదు, జలాలుద్దీన్కి అత్యంత ప్రీతిపాత్రుడైన మహేష్ భట్. అతన్ని యుద్ధంలో చూడగానే జలాలుద్దీన్ ఆశ్చర్యపోయి, ఇదేంటి మహేష్, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడిగాడు. దానికి పక్కనే ఉన్న మరొక సైనికాధికారి, అదేమిటి ప్రభు, అతడు మీ కొలువులో చేరినప్పటినుంచి మీరు పాల్గొన్న ప్రతి యుద్ధంలోనూ మీ వెంటే మహేష్ కూడా ఉన్నారు. ఇది మీకు ఇంతవరకు తెలియదా అని అన్నాడు. ఆ మాటతో జలాలుద్దీన్ మరింతగా ఆశ్చర్యపోయి, ఏమిటి, నేను పాల్గొన్న ప్రతి యుద్ధంలో నా వెంట నువ్వున్నావా అని మహేష్ని అడిగాడు. దానికి మహేష్, అవును ప్రభు అని చెప్పాడు. మహేష్, నువ్వు కేవలం ఒక విదూషకుడివి. నువ్వు యుద్ధం చేయడానికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అని జలాలుద్దీన్ మహేష్ని అడిగాడు. దానికి మహేష్, ప్రభు, మీ ఉప్పు తింటున్నా, అందుకు మిమ్మల్ని అపాయం నుండి కాపాడుకోవడం నా బాధ్యత అని వినయంగా సమాధానమిచ్చాడు. మహేష్ని అప్పటి వరకు ఒక విదూషకుడిగానే చూసిన జలాలుద్దీన్ మహేష్లో ప్రభువు పట్ల ఇంతటి భక్తి, విశ్వాసం, యుద్ధ విద్య నైపుణ్యం ఉందని ఊహించలేకపోయాడు. సభను నవ్వించడం మాత్రమే నిజానికి అతని ఉద్యోగం. కాని ప్రభువును కాపాడ్డానికి ఎప్పుడూ తన వెంట యుద్ధరంగంలోనూ ఉన్నాడని జలాలుద్దీన్కి అప్పుడే తెలిసిందే. దాంతో జలాలుద్దీన్కు మహేష్ అంటే మరింత గౌరవం పెరిగింది. మొత్తానికి ఆ ఉజ్బెక్ తిరుగుబాటు విజయవంతంగా అణిచివేసి వారు రాజధాని నగరానికి చేరుకున్నారు. అప్పుడే వేగుల ద్వారా జలాలుద్దీన్కు గోండ్వానా రాజ్యం విజయం గురించి, అసఫ్ ఖాన్ చేసిన దారుణాల గురించి, అతడు చేసిన తిరుగుబాటు గురించి జలాలుద్దీన్కి తెలిసి వచ్చింది. ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం తగదని జలాలుద్దీన్ మహేష్తో కలిసి మరికొంతమంది సైన్యాన్ని తోడుగా తీసుకుని అసఫ్ ఖాన్ తిరుగుబాటును అణిచి అతడు గోండ్వానా నుంచి స్వాధీనం చేసుకున్న ధనాన్ని, ఏనుగుల్ని తన స్వాధీనం చేసుకోవడానికి వెంటనే బయలుదేరాడు. జలాలుద్దీన్ వెంట మహేష్ కూడా వెళ్ళాడు. అలా వారు గోండ్వానా ప్రాంతానికి చేరుకునేసరికి అసఫ్ ఖాన్ స్వాధీనం చేసుకున్న ధనం తన అదుపులో ఉంచుకొని జలాలుద్దీన్ మాటలను లెక్క చేయకుండా ప్రవర్తించాడు. దాంతో జలాలుద్దీన్కి కోపం వచ్చి, అసఫ్ ఖాన్, నిన్ను చంపడం నాకు క్షణం పని. నువ్వు చేసిన తప్పులకి నిన్ను బ్రతకనీయడమే గొప్ప వరం. మర్యాదగా గోండ్వానా నుండి స్వాధీనం చేసుకున్న ధనాన్ని నా ఖజానాకు పంపు, లేదా నీ చావు చాలా దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకో అని జలాలుద్దీన్ తీవ్రంగా హెచ్చరించాడు. దాంతో అసఫ్ ఖాన్ భయపడి విషయ తీవ్రత గమనించి తను చేసేదేం లేక తను దోచుకున్న ధనమంతా జలాలుద్దీన్కి ముట్టజెప్పాడు. దాంతో జలాలుద్దీన్ తనని క్షమించి తిరిగి తన పదవిలో అతన్ని కొనసాగించాడు. అలా గోండ్వానా తక్కువ శ్రమతోనే తన రాజ్యంలో భాగమైంది. ఇక ఉత్తర భారతదేశంలో తనకు గట్టి పోటీనివ్వగలిగింది కేవలం మేవారు సామ్రాజ్యం మాత్రమే. దాన్ని కూడా గెలవగలిగితే దాదాపు ఉత్తర భారతదేశమంతా తన ఆధీనంలో ఉన్నట్టేనని జలాలుద్దీన్ భావించాడు. కాని మేవార్ రాజ్యాన్ని జయించడం అనుకున్నంత సులభం కాదు. అది అత్యంత శక్తివంతమైన రాజులైన శిశోదయ వంశం వారి పరిపాలనలో ఉంది.
అందుకనతడు వేరే వారి రాజ్యం చుట్టూ గల ఇతర రాజ్యాల్లో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం మొదలుపెట్టాడు. మేవార్ రాజ్యాన్ని జయించడానికి చాలా ఏళ్లే ఎదురుచూడాల్సి వచ్చింది. ఈలోపు తన రాజ్యంలో యుద్ధ ఖైదీలుగా దొరికిన వారిని బానిసలుగా మార్చి బాల్య వివాహాలని, జోహార్ అనే ఆత్మార్పణ పద్ధతిని పూర్తిగా తన రాజ్యంలో నిషేధించాడు. అలా ఉత్తర భారతదేశంలో తన ఆధిపత్యాన్ని జలాలుద్దీన్ రోజురోజుకు పెంచుకుంటూ ఆర్థిక మంత్రైన తోడరమల్ యొక్క సలహాలు సూచనలతో మంచి పరిపాలన ప్రజలకందించి ప్రజల మన్ననలు సంపాదించడం మొదలుపెట్టాడు. అలా ప్రజారంజకంగా పరిపాలన సాగుతుండగా తన రాజ్యానికి గుజరాత్ నుండి వచ్చే వ్యాపారులు మేవార్ రాజ్యం గుండా రావాల్సి రావటం జలాలుద్దీన్కి మరియు వ్యాపారులకు పన్నులకు సంబంధించిన సమస్యలుండేవి. దాన్ని రూపుమాపడానికి జలాలుద్దీన్ మేవార్ రాజ్యాన్ని జయించాలని స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పుడు శిశోదయ పాలకుడైన రాణా ఉదయ్ సింగ్ మేవారును పరిపాలిస్తూ ఉండేవాడు. జలాలుద్దీన్తో చేతులు కలిపిన మిగతా రాజపుత్రుల్ని అతడు ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేవాడు. మీరు జలాలుద్దీన్కి ఎప్పుడూ బానిసల వలె అలాగే బతుకుతూ ఉండమని గేలి చేస్తూ ఉండేవాడు. అలా గేలి చేయటం జలాలుద్దీన్తో మంచి సంబంధం ఉన్న మాన్సింగ్ అనే రాజుకి నచ్చేది కాదు. మేమిక్కడ ఎవరికీ బానిసలుగా లేము, అతడు మమ్మల్ని గౌరవిస్తున్నాడు, మేమతన్ని గౌరవిస్తున్నాం అని చెప్పేవాడు. పరాయి దేశం వాడితో, పరాయి మతం వాడితో మీకు సత్సంబంధాలేంటని ఉదయ్ సింగ్ కూడా అనేవాడు. ఈ వాదనలు ముదిరి వారిద్దరి మధ్య పెద్ద అగాధానికి దారితీసింది. ఉదయ్ సింగ్ మరియు మాన్ సింగ్ మధ్య చివరికి ఒక యుద్ధానికి దారితీసింది.